ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు చాలరు నా కెపాసిటీకి అనుకున్నాడేమో పాపం. ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు, వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళని చెప్పి అనుకున్నాడేమో. అందుకని ఈ రోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జీవోల మీద జీవోలు విడుదల చేశారు. నేషనల్ ఛానల్స్ కు సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు. ఎంత సిగ్గుమాలినటువంటిదంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు. ఇది ఒక ట్విట్టర్ బాబు, ఇది ఒక ట్వీట్ నాయన. ఇదేంది ఇది? ఇన్వెస్ట్ ఇన్ ఏపీ దీనికోసం ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ఏంది? స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఆఫీషియల్స్ మీట్ నారా లోకేష్ ఎట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ వరల్డ్ క్లాస్ గోల్డ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్ లో కలిసారంట పాపం వాళ్ళు. లోకేష్ పెడతాం గోల్ఫ్ కోర్ట్ ఉంది. ఇది ఉండేది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ. ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది? 6-3-1109-1 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్ లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం గల్ఫ్ కోర్ట్ అని చెప్పారంట. ఆడదాకా పోయి పాపం వాళ్ళకేమన్నా నిలబొట్టి డబ్బులు ఉన్నాయని చెప్పి విమానంలో పోయారేమో తెలియదు. పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి అక్కడ ఇన్వెస్టింగ్ చెప్పి అని చెప్పి పెట్టాడు. తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది ఎక్కడ? రియల్ ఎస్టేట్ కంపెనీ. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజమోహన్ రోడ్ లో. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాపం హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు. లేకపోతే వీళ్ళు అక్కడికి ఏమన్నా టైం ఇస్తాం అక్కడికి రమ్మన్నారు. ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము, ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడికి రమ్మని చెప్పారేమో తెలియదు. కానీ మీ పరిస్థితులు ఇది.